వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క న్యూ జాబ్ క్యాలెండర్కి సంబంధించి వేకెన్సీస్కి సంబంధించిన లిస్ట్ వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేప్పటికి మనకి ముందుగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాన్ని భర్తీ చేయనున్నారు. తర్వాత పోలీస్ జాబ్స్ కానివ్వండి, ఇంకా అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీసెంట్గా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేవాటికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి భారీగా పెంపు ఆమోదం తెలిపిన రాష్ట్ర సీఎం. పెరిగిన దానితో గ్రూప్ 1 సంబంధించి ఇక్కడ మొత్తం 292 పోస్టుల భర్తీకి ఈ యొక్క గ్రీన్ సిగ్నల్ అంటూ రావడం జరిగిందనమాట. గతంలో కేవలం ఈ యొక్క జాబ్ క్యాలెండర్ 36 మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ వేకెన్సీకి సంబంధించి లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇదిగోండి, మనకి ఇక్కడ వచ్చేవాటికి డిప్యూటీ కలెక్టర్స్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓలు అనమాట 7, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ 12, జిల్లా రిజిస్ట్రార్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 6 ఉన్నాయి. ఇక జిల్లా గిరిజన సంక్షేమాధికారి 1, సాంఘిక సంక్షేమాధికారి 1, బీసీ సంక్షేమాధికారి 3, డిఎస్పి సివిల్ వచ్చేప్పటికి 13, డిఎస్పి జైల్స్ మెయిల్ అనమాట ఇవి 2 ఉన్నవి. అగ్నిమాకు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2, లేబర్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ 1, మున్సిపల్ గ్రేడ్ 2 సంబంధించి 8 ఉన్నాయన్నమాట. ఇవి డిప్యూటీ తహసీల్దార్లు వచ్చేటి గ్రూప్ 2 సంబంధించి 30 వేకెన్సీస్, సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2 16, అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ 15, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 వచ్చేవాటికి 5 వేకెన్సీలు. ఇక అదేవిధంగా లా డిపార్ట్మెంట్కి సంబంధించి లెజిస్లేచర్ ఏఎస్ఓలు అనమాట. సో వీటన్నిటికి సంబంధించి రకరకాల ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మనకి మొత్తం వచ్చేవాటికి గ్రూప్ 2 182, గ్రూప్ 1కి సంబంధించి 110 అనమాట. సో మొత్తం ఇది వచ్చేప్పటికి 292 వేకెన్సీస్ అయితే ప్రధానంగా గ్రూప్ 1లో వచ్చేప్పటికి మనకి డిప్యూటీ కలెక్టర్లు కానివ్వండి, డిఎస్పి, ఆర్టీఓ, సిటీఓ ఇవన్నీ కూడా మున్సిపల్ గ్రేడ్ 2 సంబంధించి ఇవన్నీ గ్రూప్ 1లో భాగంగా అనమాట. గ్రూప్ 2 సంబంధించి ఏసీటీఓలు కానివ్వండి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్లు, ఏఎస్ఓలు, ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మొత్తం సంబంధించి ఉంటాయన్నమాట. సో మనకి ప్రజెంట్ అయితే అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది దీనికి సంబంధించి. అదేవిధంగా మనకి ఈ యొక్క ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందో కూడా మనకు త్వరలో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే రానుందనమాట. ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనం ఈ ఛానల్ ద్వారా అందరికంటే ముందుగా ఇవ్వబడుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.